మేము ఒకటే కోరుతున్నాం, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా ప్రభుత్వం కూడా రైతుల విషయంలో, కరెంటు విషయంలో చర్చ జరగాలనే పట్టుదలతో ప్రభుత్వం కూడా ఉంది. మాకు ఎటువంటి బేసిజాలు లేవు. మేము ఒకటే కోరుతున్నాం, సభ్యులను, ఇతర సభ్యులను కూడా కూర్చోమని చెప్పండి. 11:30 కావస్తుంది. జానారెడ్డి గారిని మొదటి అవకాశం తీసుకోమనండి. బడ్జెట్ మీద ఏ అంశమైనా ఏ సభ్యుడైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. జానారెడ్డి గారిని బడ్జెట్ మీద మాట్లాడే క్రమంలో విద్యుత్ మీద మాట్లాడమనండి, రైతుల సమస్యల గురించి మాట్లాడమనండి. వారు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. మేము వెనక పోం అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఆన్సర్. మీరు మాట్లాడండి, యు ఆర్ ఎట్ లిబర్టీ. దయచేసి మేము ప్రభుత్వం కోరుకుంటున్నది ఒకటే, సభా సమయం వృధా కావద్దు. ఇవాళ ప్రజలంతా కూడా ఈ సభలో చర్చ జరుగుతుందని, ఈ సభ సజావుగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. బాధాకరం ఏంటంటే అధ్యక్ష, మా ప్రతిపక్ష నాయకులు ఇవాళ విపక్షాలు సభ జరగడానికంటే కూడా సభ అడ్డుకోవడం మీదనే వారు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఇది నిజంగా చాలా దురదృష్టకరం, బాధాకరం అధ్యక్ష. నేను తమరి ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష, దయచేసి తెలుగుదేశం బీజేపీ పక్షాలు కూడా సహకరించండి, సభ జరగడానికి కోఆపరేట్ చేయండి. మీరు అనుకున్నటువంటి అంశం మీద మీరు మాట్లాడండి. అట్లే పెద్దలు జానారెడ్డి గారు కోరినట్టు మేము కూడా గజ్వేల్లో జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీస్ శాఖకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఎవరైనా దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంది. దాంట్లో వెనక్కి పోయే ప్రశ్నే లేదు. మాకు కూడా గౌరవం ఉందనేటువంటి విషయాన్ని వారికి నేను తెలియజేస్తున్నా. పెద్దలు జానారెడ్డి గారితో నేను కోరేది ఒక్కటే, విపక్షాలకు కూడా చెప్పి మీకున్న అనుభవరీత్యా వాళ్ళని కూడా కూర్చోమని చెప్పి సభ జరగడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.